అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సమ్మక్క సారలమ్మ గద్దెని ఎక్కిన వేళ అందరూ శివశక్తులు అందరూ కూడా తాండవం చేస్తూ అమ్మవారికి ప్రసన్నం చేసుకోవడానికి, అమ్మవారిని సంతోషపరచడానికి వీళ్ళైతే డప్పులతో ఇంతసేపు ఇక్కడ అయితే నృత్యం చేయడం జరిగింది. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అంటే మీరు అసలు ఈ రోజు గద్దెల మీదకి అమ్మవారు వచ్చినందుక ఎందుకు వీళ్ళు ఇంతగానో నృత్యం చేస్తున్నారు డప్పులతో? మొన్న సారమ్మ నిన్న అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి మేము ప్రతి ఏటేటా వస్తామండి. మినీ జాతరకైనా పెద్ద జాతరకైనా మేము ప్రతి ఏడు వస్తాము. అమ్మవారు అంటే మాకు ఎంతో భక్తి కాబట్టి మేము మా వేషధారణ మార్చుకొని అమ్మవారి స్వరూపం కాబట్టి మేము ప్రతి ఏటేటా వచ్చి అమ్మవారి బోనాలు సమర్పించుకుంటాము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టుకున్నారు ఈ బిందె అని, అంటే మీరు ఏమంటారు దీన్ని? అసలు ఇది అమ్మవారికి అలంకరణ రూపం. ఇది అమ్మవారికి ఎలాంటి పసుపు బంగారంతో పసుపు కుంకుమ బలంతో వస్తాయి కాబట్టి అమ్మవారికి ఎలా అయినా సమర్పించుకోవచ్చు. అది మా ఆచారం, అది మా శివశక్తి సంఘం ఆచారం. అది మేము ఎప్పుడు ఏటేటా బెల్లం బుట్టలు, బంగారం ముద్దలు, అమ్మవారి పసుపు కుంకుమ ఇవన్నీ సమర్పించుకుంటాము. పసుపు కుంకుమ ఇవన్నీ సమర్పించుకుంటాము. మాకు అమ్మవారి కృప ఎల్లకాలం మాకు ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది జనగాం జిల్లా. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఇలా ఎన్ని రోజులు ఉంటారు? ఇలా మేము 8 రోజులు ఉంటాము ఇక్కడ అమ్మవారి దగ్గర. 8 రోజులు వచ్చి ఆదివారం వస్తే ఆదివారం ఉంటాము ఇక్కడ. 8 రోజుల నుంచి అమ్మవారికి భక్తితో శ్రద్ధతో అమ్మవారికి కొలుసుకుని రోజు రూపాయి వేషధాలతో వచ్చి అమ్మవారికి అలంకరమైన సమర్పించుకుంటుంటాం మేము. మీరు ఇలా అలంకరణ అవుతారు కదా, అంటే ఇలా అలంకరణ అయ్యి ఇంత డాన్స్ చేసి ఇంత అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం ఇంత చేస్తారు, మరి తర్వాత మీకు ఎలాంటి నొప్పులు ఉండవా? అమ్మవారి స్వరూపం ఉంది కాబట్టి మేము ఎలా అయినా సమర్పించుకోవడం. మాకు అలాంటి హాని ఇలాంటి కాదు. సమ్మక్క సారక నమ్మకం ఇలాంటి హాని కలగదు మాకు. మాకని కాదు, ఎవరికైనా కలగదు. ఇంతమంది భక్తులు వస్తారు, మా భక్తులు వస్తారు. అసలు అమ్మవారికి ఇట్లా మొత్తం అలంకరణ చేసి మీరు ఇలా తయారయ్యి ఇక్కడికి రావడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? అమ్మవారి భక్తి శ్రద్ధలతో వస్తాం మేము. ఏదో సమర్పణం కాదు. మా భక్తి శ్రద్ధతో అమ్మవారికి దీప నైవేద్యాలు మంగళ హారతులతోటి అమ్మవారిని దర్శించుకుంటాం మేము. అంటే మీరు నృత్యం చేస్తున్నారు, కదులుతున్నారు, ఆడతారు, కానీ ఈ కుండ కానీ మీరు పట్టుకెళ్ళే ఈ బోనాలు అసలు కదలవు ఎందుకు? ఎలా? అమ్మవారికి ఇష్టం కాబట్టి. అమ్మవారికి మేము ఎలా వచ్చిన అమ్మవారికి ముక్తి, ఆమె ఆశీస్సు మాకు ఎప్పటికి ఉండే వాడిగా ఈ వేషాలతో వస్తాం మేము. ఎలా ఉండే అమ్మవారి మొక్కలు చెల్లించుకుంటాం. ప్రతి ఏటేటా వచ్చి అమ్మవారి మొక్కలు చెల్లించుకుంటాం. బంగారు గుట్టలతో బెల్ల సమర్పితం అన్ని అమ్మవారికి సమర్పించుకుంటాం మేము. చెప్పండి అక్క, అంటే మీరు ఈ అమ్మవారి కుండతో పాటు ఒడిబియ్యాన్ని కూడా కట్టుకున్నారు, ఏంటి ఈ ఒడిబియ్యం ఎందుకు కట్టుకుంటారు? అమ్మవారి మేము ఇంటికాడ నుంచి అమ్మవారికి ఒడిబియ్యం కట్టుకొని వస్తామండి. అమ్మవారి అలంకరణతో ఎప్పటికి ప్రతి ఏటా వస్తామండి. మినీ జాతరకైనా పెద్ద జాతరకైనా ప్రతి సంవత్సరం వస్తామండి. అంటే ఇప్పుడు మీరు ఎత్తుకున్న బోనంలో ఏమేమి ఉంటాయి? పసుపు రాసి బొట్టు పెట్టారు పైన, అంటే మనకు అదేంటి అసలు? అమ్మవారికి నైవేద్యము బెల్లం శాఖ తీసుకొని వస్తామండి. అంటే వనంలో తీసుకొస్తారా అదంతా మీరు? మీరు చెప్పండి, అంటే ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది మీరు అందరూ కలిసి? సంవత్సరము అమ్మవారికి మెయిన్ జాతర కాకుండా నార్మల్ జాతర కూడా ప్రతి సంవత్సరం వస్తాము. ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారికి బోనము, ఘటాలు, పసుపు, కుంకుమ నిండుగా అమ్మవారికి అప్పచెప్తా ఉంటాము. అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది బంగారము, అలాగే అందులో అమ్మవారికి ప్రీతికర అదే బెల్లన్నము ప్లస్ శాఖ అదే పట్టుకొని చేస్తాం. మా శక్తి అనుసారం, మా భక్తి అనుసారంగా అమ్మవారికి అన్ని రకాల పూజా కార్యక్రమాలు చేస్తాం. అమ్మవారికి బెల్లం పాకం పోస్తారు, అసలు ఎందుకు? అంటే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి బెల్లమే కాబట్టి, అమ్మవారి మన దగ్గర నుంచి ఆశించేది అదే కాబట్టి. అంటే అంతకంటే మనం వేరే ఇంకేం పూజలు చేయలేం కదా. గొప్ప పూజలు చేద్దాం అనుకున్నా కూడా అంటే ఇక్కడ ఈ ఆనవాయితీ లేదు కాబట్టి వేరే ప్రతిష్ఠించినటువంటి ఎన్నో గుళ్ళలు ఎన్నో రకమైనటువంటి పూజలు ఉన్నాయి. ఇక్కడ ఉండవు కాబట్టి మనకు ఉంది అది పసుపు, కుంకుమ, బెల్లం, ఈ మూడే అంతే. దాంతోనే పూజ అయితే చూస్తున్నారు కదా, అమ్మవారు ఇద్దరు తల్లులు గద్దెల మీదకి రావడం వీళ్ళు చాలా సంతోషకరంగా అమ్మవారిని అయితే ప్రసన్నం చేసుకోవడానికి ఆమె గద్దెల మీద వచ్చిన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ డప్పులతో ఆట పాటలతో వీళ్ళైతే గద్దెల దగ్గరికి వెళ్తూ డోలు వేయించుకుంటూ వీళ్ళైతే వెళ్తున్నారు. వీళ్ళు ఇంతసేపు డోలు వాయిస్తారు కదా, మరి మీ చెయ్యి నొప్పి రాదా? చెయ్యి నొప్పి వస్తుంది. అమ్మవారి దగ్గర కొడతా అంటే చెయ్యి నొప్పి ఏం లేదు. శివశక్తులు గణాంతలు కొడుతుంటే చెయ్యి నొప్పి ఏమి అలసట ఏమి ఉండదు. అమ్మవారి మీద భక్తితో ఇదంతా చేస్తున్నారా? అమ్మవారి భక్తి కొరకే ఇట్లా చేస్తున్నాం. కొమరేని మల్లనే, ఐలేని మల్లనే, మేడారం సమ్మక్కయ్యి, కొండపోషమి అన్ని భక్త వాళ్ళకి మేము ఇట్లా చేస్తాం. విన్నారు కదా, వీళ్ళైతే అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తితో ఎంతసేపు అయినా అలా వాయించుతూనే ఉంటారు. మనం చూడొచ్చు డబ్బులతో ఎలా పడుతున్నారో మీరు చూడొచ్చు. ఇలా శివశక్తులతో అందరూ కూడా
ఇద్దరు వనదేవతలు ఇద్దరు గద్దె మీదకి రావడం వల్ల వీళ్ళు చాలా సంతోషకరంగా శుభకరమైన దినాలు కాబట్టి ఇప్పుడు అమ్మవారి గద్దె మీదకి ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూసే క్షణం ఇది కాబట్టి ఇద్దరు తల్లులు గద్దెల మీద కొలువుతూరున్నారు కాబట్టి అందరూ కూడా శివశక్తులు అందరూ కూడా డప్పు వాయిద్యాలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి అమ్మవారి దగ్గర మొక్కులు చెల్లించుకోవడానికి అయితే వెళ్తున్నారు. అమ్మవారికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అందరూ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళకి నచ్చిన రీతిలో అమ్మవారిని దర్శించుకోవడానికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తున్నారు. ఇక్కడ కొంతమంది ఒడిబియ్యంతో పాటు పెళ్లి కూతురు అంటే ఎవరైతే ఎలా తయారవుతారో పెళ్లి కూతురు చక్కగా ముస్తాబయ్యి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నట్టు ఇక్కడ అందరూ కూడా పెళ్లి కూతురు లాగా ఉన్నారు. అసలు ఇలా ఎందుకు తయారై వెళ్తారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. నమస్తే అమ్మ. ముందుగా ఆర్ ఛానల్ వాళ్ళందరికీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారతదేశం నలుమూలల నుంచి 4 రాష్ట్రాల నుంచి వస్తున్న అమ్మవారి భక్తులందరికీ కూడా మేడారం మహాజాతర శుభాకాంక్షలు అండి. అలాగే ఈ యొక్క జాతరకి వచ్చేస్తున్న మా యొక్క శివశక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క రూపం అందులో మేము అమ్మవారి మందుల ఒడిబియ్యం పోసుకొని మా చిన్నతనం అందులో నుంచి అమ్మవారు మా ఒంటి మీదకి వస్తూ ఉంటుంటుంది. మాకు గుర్తు తెలియని వయసుల నుంచి కూడా అమ్మవారు మా ఒంటి మీద ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి అని అమ్మవారు మాకు దారి చూపిస్తూ ఉంటుంది. అమ్మవారు చూపించిన బాటలో అమ్మవారి ఒడిబాల బియ్యం పోసుకొని అమ్మవారి యొక్క నుష్ట బాసింగం కట్టుకొని అమ్మవారి రూపమందులతోని చేతుల వీరగోళ పట్టుకొని అసలు అమ్మవారు మీకు వచ్చిందని ఎలా తెలుస్తుంది, మీకు ఎలా అర్థం అవుతుంది? మేము నా చిన్న వయసులో మాకు ఏమి తెలియని వయసులో కూడా మేము గుర్తు లేని వయసులో కూడా అమ్మవారు మా ఒంటి మీదకి వచ్చి నేను దేవతను ఒంటి మీదకి పూనుకున్నా అని అమ్మవారి యొక్క వాగ్దానం అందులతో చెప్పి మా ఇంట్లో జరిగిన నష్టాలకు కష్టాలకు అమ్మవారు అన్ని విధాలుగా దారి చూపించినాక మా ఇంట్లో వాళ్ళు నమ్మి మా బాలునికి దేవత వచ్చింది, మేము దేవునికి అంకితం చేస్తున్నాము అని అమ్మవారికి మాకు అంకితం చేసినారు. ఆనాడు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క 10 జాతరల వంద అంటే 20 సంవత్సరాల వంద నుంచి కూడా మీ అమ్మవారిని ఏలుకుంటూనే ఉన్నాము. దేవుని దగ్గరికి అవతారంతో వస్తాం. అమ్మవారికి మీరు అంకితం అయ్యారు కదా, అంటే మీకు వేరే నియమ నిష్టలు ఏమైనా ఉంటాయా? ప్రత్యేకంగా అందరూ ఆడవాళ్ళలానేనా? మేము 365 రోజులు ఒక సంవత్సరం పాటుగా దేవుని నిష్టలోనే ఉంటామండి. అమ్మవారి కళ్యాణాలు చేస్తూ ఉంటాము, దేవత యొక్క లగ్గాలు చేస్తూ ఉంటాము, అమ్మవారికి యొక్క కొలుపు మీదనే మేము బ్రతుకుతూ ఉంటామండి. ఎప్పుడైతే మేము మా ఇంట్లో ఉండే సమ్మక్క గద్దెలకి మేము అమ్మవారి యొక్క కళ్యాణం చేసి అమ్మవారికి ఒడిబాల బియ్యం పోసి 1000 మంది భక్తజనానికి అన్నదానం చేసి దేవత యొక్క రూపంతో ఉంటాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీ అమ్మవారికి ఒక ఉపవాసం ఉండి నైవేద్యం రూపంలో వండుకుంటూ అమ్మవారి యొక్క పూజలో ఉంటూ ఉంటాము. మీరు ఒక రకంగా ఉన్నారు పెళ్లి కూతురు, అంటే ఈ అక్కయ్యకి ఒకసారి అంటే ఇలా పరదా చేశారు అంటే దీని అర్థం ఏంటి? అమ్మవారు ఒళ్ళ ముసుగుతో ఉంటుందండి. దేవత యొక్క రూపమందు దేవత కండ్లు మాత్రమే మనకు కనిపిస్తుంది. ఆ చిలుకల గుట్ట నుంచి వచ్చిన ఆ కన్నెపల్లి నుంచి వచ్చినా కూడా అమ్మవారి యొక్క రూపం మన కండ్ల రూపంలోనే చేతిలో ఉన్న ఆమె యొక్క రూపమందులతోనే గద్దె మీదకి తీసుకొస్తూ ఉంటారు. మీరు ఈ విధంగా నా ఇంట్లో నుంచి బయలుదేరండి అని అమ్మవారు మా ఒంటి మీదకి వచ్చి చెప్పినాడు. ఆమె రూపమందుతోనే మా చేతుల వీరగోళ నెమలికలు అమ్మవారి యొక్క ముసుగు పెళ్లి పిల్ల రూపంలో మేము బయలుదేరి మేడారంకి వస్తూ ఉంటాము. పెళ్లి కూతురు లాగానే వీళ్ళకి కంకణం కట్టేసి అంతా పెళ్లి కూతురు ముస్తాబేనా ఇదంతా అందరూ కూడా? మేమందరం కూడా అమ్మవారి యొక్క మా ఇంట్లో నుంచి మా ఇంట్లో ఉన్న మా తల్లిదండ్రులు మమ్మల్ని ఒక ఆడపిల్ల రూపంలో పెళ్లి పిల్లను వేసి ఒడిబాలు పోసి కొత్త బట్టలు కట్టించి ఇంట్లో నుంచి సాగనంపి అమ్మవారికి మొక్కులొప్ప చెప్పమంటూ ఉంటారు. చెప్పండి, మీరు చెప్పండి. ఒడిబియ్యం కట్టుకున్నారు, పెళ్లి కూతురులా ముస్తాబయ్యారు, అసలు ఏంటి? ఇది మా ఆచారం అండి, తరతరాల నుంచి కూడా వస్తున్న ఆచారం ఇది. తల్లి దేవర ఒకళ్ళు పిల్ల దేవర ఒకళ్ళ లెక్క అమ్మవారి సమ్మక్క ఒంటి మీదకి వచ్చేటోళ్ళు ఇట్లా ఒంటి మీద ఉంటారు. సారలమ్మ వచ్చేవాళ్ళు ఈ విధంగా తయారయ్యి అమ్మవారికి మొక్కులప్ప చెప్తారు. అంటే ఇప్పుడు అమ్మవారి గద్దెల మీదకి వచ్చిన రోజే అలా ఉంటారా, లేకపోతే సంవత్సరం పొడుగుతే ఎప్పుడైనా అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో కూడా ఇలా తయారవుతారా? లేదు, అమ్మవారికి 2 ఏళ్ళకి ఒకసారి వచ్చే జాతరకి మేము అమ్మవారు ఒక 2 రోజులలో వస్తుందని 2 రోజుల ముందరనే మేము ఇక్కడికి చేరుకుంటాము. చేరుకొని రోజు పొదటిలి అమ్మవారి దగ్గరికి వచ్చేసి అమ్మవారి పూజలు అందుకొని జంపన్న వాగు దగ్గరికి జంపన్న వాగులో స్నానాలు చేసుకొని తర్వాత అమ్మవారి కన్నెపిల్ల నుంచి సారలమ్మ వచ్చేటప్పుడు అమ్మవారికి కూడా ఇదే రూపంతో మేము ఎదురుపోయి అమ్మవారికి బియ్యం చల్లి వస్తాము. తర్వాత సమ్మక్క తల్లి సిలకలగడ్డ నుంచి వచ్చేటప్పుడు కూడా అమ్మవారికి ఇదే అలంకరణతోటి కూడా అమ్మవారికి ఎదురుపోయి అమ్మవారికి బియ్యం చల్లి వస్తుంటాం. తర్వాత అమ్మవారు సమ్మక్క సారలక్క జంపన్న పగడిద్ద రాజులు వీళ్ళందరూ గద్దెల మీద ఉన్న రోజున శుక్రవారం పొద్దునాడు ఇందులో ముత్తైదు లెక్క తయారై పెళ్లి కూతురు లెక్క తయారై అమ్మవారి దగ్గరికి పోయి ఈ బియ్యం అప్పచెప్పుకుంటాము. ఇలాంటి సమయంలో మీరు ఏమైనా ఉపవాసాలు ఉంటారా? మేము బియ్యం పోసుకుంటామనగా ఒక 2 నెలలు 3 నెలల క్రితమే మేము పెళ్లి కూతురు లెక్క తయారై ఈ బియ్యం అన్నది మా ఇంటితో పోపించుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనుక కట్టిన చీర మళ్ళీ కట్టకుండా అమ్మవారికి నిండు ఉపవాసాలతోటి అమ్మవారికి నైవేద్యాలతోటి ప్రతిరోజు మేము ఏది ఒక మాల వేసుకుంటే ఎట్లా ఉంటారో మేము అట్లనే మోషన్ టాయిలెట్ ఎడిపోయినా కనుక అన్ని స్నానాలు చేసుకుంటా నిండుగా చెప్పులు వేసుకోకుండా కూడా ప్రతి రూపంతో నేలపడక పడుకొని అమ్మవారికి సేవ చేసుకుని ఉంటాము. ఈ రోజుతోటి మా అమ్మవారు మాలలేట తీసి అప్పచెప్పొస్తాం
చేస్తారు. ఈ రోజుతో మాది కూడా అయిపోతుందని మీద. అంటే ఇప్పుడు వనంలోకి మళ్ళీ అమ్మవారు తిరిగి వెళ్ళే వరకు ఇదే రూపంలో ఉంటారా మీరు అందరూ? అమ్మవారు వనప్రవేశం వెళ్ళిన తర్వాతనే మేము మా ఇళ్ళకి వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా, ఏదైతే అమ్మవారి రూపంలో అందరూ కూడా చాలా చక్కగా ఆ పెళ్లి కూతురు లెక్క ముస్తాబయ్యే సమ్మక్క సారలాగా వాళ్ళకి నచ్చేలాగా ఉన్నారు. అందరూ అమ్మవార్లు గద్దెల మీదకి రాగానే దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఇది చూస్తున్నాం కదా వీళ్ళ పెళ్లి కూతురు ముస్తాబుని. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RTV O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.